సరదాగా ఒక చిన్న వరల్డ్ టూర్ వేద్దామా? సరే ఓకే. జీవితంలో ఎన్నో చూడలేదు, ప్యారిస్ కూడా చూడలేదు అనుకుంటా. యాక్టింగ్. ఇప్పుడు మనం ఇండియాకు వచ్చాం. ఇక్కడ స్నేక్ హెడ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది దక్షిణ భారతంలో ఉన్న తమిళనాడు మరియు కేరళకి చెందింది. ఇది చూడ్డానికి చాలా బాగుంది కదా. వాడి సెల్లు అంత నచ్చిందా? ఇప్పుడు మనం తరువాత సౌత్ అమెరికా మరియు ఆస్ట్రేలియాకి వెళ్దాం. ఇప్పుడైనా హైదరాబాద్ బోర్డర్ దాటి వెళ్ళారా? నో, మీ గోయింగ్ మ్యాన్. సౌత్ అమెరికాలోని బ్రెజిల్, పెరు, కొలంబియా, వెనిన్జులాకి చెందిన రెడ్ టైల్ షెవెల్ నోస్ క్యాట్ ఫిష్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది చూడ్డానికి చాలా బాగుంది కదా. వాడి సెల్ అంత నచ్చిందా? ఇప్పుడు మనం ఇంకా సౌత్ అమెరికాలోనే ఉన్నాం, ఎందుకంటే సౌత్ అమెరికాలో మన ప్యాకేజ్ 2 days 1 night. సౌత్ అమెరికాలో ఎన్నో జీవాలు ఉన్నాయి. అదిగోండి బ్లడ్ ప్యారెట్స్, ఆస్కార్స్, ఆ తర్వాత ఈ రెడ్ టైల్ క్యాట్ ఫిష్ అండ్ ఈ జైంట్ గోరామి. ఆగండి, జైంట్ గోరామి ఇండోనేషియాకి చెందింది. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఓహో, చదువుకోవడానికంట. నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. దయచేసి నేను చదువుకోనివ్వండి ప్లీజ్. సౌత్ అమెరికాలో జాబ్ చేస్తున్న ఏంజల్ ఫిష్ జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటుంది. మీరు ఈ జాబ్ వదిలేసేటప్పుడు ఈ జాబ్ మా ఫ్రెండ్ కి ఇప్పించాలి. ఖచ్చితంగా సార్. థాంక్స్. ఎవరికి రా? నీకేరా? ఏంటంతా బ్లర్గా ఉంది అనుకుంటున్నారా? మనం జపాన్కి వచ్చాం.